అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. ఏపీలో పవన్ కళ్యాణ్ ఎన్నికల షెడ్యూల్ అయిపోవడంతో ఇక సినిమాలకు సంబంధించిన వార్తల కోసం నెట్టింటా తెగ వెతికేస్తున్నారు అభిమానులు. వారి కోసం ఇప్పుడు ఒక ఎక్సైటింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటనే కదా మీ డౌట్. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ఓజీ. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ జూన్ 4న ఉండబోతుందన్న వార్త ఇప్పుడు ఫ్యాన్స్ లో జోష్ నింపుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అధికారిక ప్రకటన ఏమీ రాకున్నా ఈ అప్డేట్ ను మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫాలోవర్స్, ఫ్యాన్స్. తమిళ సీనియర్ నటుడు బాహుబలి ఫేమ్ కట్టప్ప సత్యరాజ్ పొలిటికల్ బయోపిక్ చేయనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై ఓ బయోపిక్ రాబోతూ ఉండగా ఈ బయోపిక్ లో సత్యరాజ్ మోదీ పాత్ర పోషించనున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలపై సత్యరాజ్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నరేంద్ర మోదీ బయోపిక్ లో నేను నటించనున్నట్లు వస్తున్న వార్తలు అబద్దం. ఇటువంటి అబద్దపు వార్తలు నమ్మకండి. నేను పెరియార్వాదిని, భారతీయ సామాజిక కార్యకర్త, ద్రావిడ ఉద్యమ పితామహుడు. పెరియార్ను ఆరాధించే నేను మోదీ బయోపిక్ లో నటిస్తారని ఎలా అనుకున్నారు అంటూ సత్యరాజ్ చెప్పుకొచ్చాడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తమిళ అగ్రనటుడు విజయ్ సేతుపతిని కలిశాడు. అయితే ఈ మీటింగ్ సినిమాకు సంబంధించి అని తెలుస్తోంది. విజయ్ సేతుపతితో రామ్ గోపాల్ వర్మ సినిమా తీయబోతున్నాడా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంపై ఆర్జీవీ ఎక్స్లో స్పందిస్తూ సినిమాల్లో అతడి నటనను చాలాసార్లు చూసిన తర్వాత చివరకు అతన్ని కలుసుకున్నాను. అతడే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇతన్ని కలుసుకున్న అనంతరం విజయ్ సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లో ఇంకా బెటర్ అని తెలుసుకున్నాను అంటూ వర్మ రాసుకొచ్చాడు. టాలీవుడ్ యాక్టర్ ఆశిష్ కాంబో నుంచి వస్తున్న హర్రర్ లవ్ థ్రిల్లర్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత నాగమల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్ మీ మే 25న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింటా చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో కథానుగుణంగా దెయ్యం పాత్ర ఉండగా ఆ రోల్ ఎవరు పోషించారు అనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు మేకర్స్. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని అడగగా ఆశిష్ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. సినిమాలో 5 హీరోయిన్లున్నారు. ఇప్పటి వరకు మేము ఏ విషయాన్ని కూడా బయట పెట్టలేదు. ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ పై ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వైష్ణవి చైతన్య మెయిన్ హీరోయిన్, మిగిలిన హీరోయిన్లు కథలో భాగంగా వస్తూ ఉంటారు. సినిమాల్లో వాస్తవంగా 6 హీరోయిన్లు ఉన్నారంటూ చెప్పుకొచ్చాడు. ఓ కుర్రాడు దయ్యాన్ని ప్రేమించాలనుకుంటే ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను ఇటీవల లాంచ్ చేశారు మేకర్స్. తనని చూస్తే నన్ను చంపేస్తుందేమో అని మీరు భయపడుతున్నారు, నన్ను చూశాక చంపకుండా వదిలేస్తుందేమో అని నేను భయపడుతున్నాను అనే డైలాగ్స్ తో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ను బాలీవుడ్ స్టార్ నటి మనీషా కొయిరాలా కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. యూకే నేపాల్ బంధానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మనీషా కొయిరాలా నేపాల్ తరపున హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నటి షేర్ చేస్తూ ఈ వేడుకలో పాల్గొనడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. నేపాల్ గురించి బ్రిటన్ ప్రధాని ఎంతో అభిమానంగా మాట్లాడడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం మైదాన్ ఇండియన్ లెజెండరీ ఫుట్బాల్ కోచ్ అబ్దుల్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకు అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహించాడు. జీ స్టూడియోస్ సంస్థ బోనీ కపూర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ ఎట్టకేలకు ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ప్రస్తుతం రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది. 349కి ఈ సినిమాను ప్రైమ్ అందుబాటులో ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2 ది రూల్. పుష్ప ది రైస్ తో ప్రపంచ సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే ఇందుకు కారణం. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటనకు బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సీక్వెల్ పుష్ప 2 ది రూల్ గురించి ఎటువంటి అప్డేట్ అయినా సెన్సేషనే అవుతుంది. ఇప్పటికే మూవీ నుంచి టీజర్ తో పాటు ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2 సెకండ్ సింగిల్ ఎఫ్టీ శ్రీవల్లి వీడియో ప్రోమోను గురువారం ఉదయం 11:07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్తో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బ్రహ్మరాక్షస అనే టైటిల్ను ఖరారు చేశారని సమాచారం. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని, అన్ని భాషల్లో అదే టైటిల్ ఉంటుందని అంటున్నారు. హనుమాన్ సినిమా తరహాలోనే సూపర్ హీరో కథాంశంతో బ్రహ్మరాక్షస తెరకెక్కనుందని, భారీ సాంకేతిక హంగులతో ఈ సినిమాను తీయబోతున్నారని, హనుమాన్ జయంతికి పూజా కార్యక్రమాలతో లాంచ్ కూడా అయిందని వార్తలు వచ్చాయి. కానీ ఏమైందో తెలియదు, సడన్ గా ఈ చిత్రం ఆగిపోయిందంటూ వార్తలు రావడం మళ్లీ మొదలయ్యాయి. హీరో దర్శకుడు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, దీంతో ఎవరి దారి వారు చూసుకున్నారని అంతా అన్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా ప్రశాంత్ వర్మ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. హనుమాన్ జయంతి రోజున ఈ మూవీ షూటింగ్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టినట్లు ప్రకటించింది. గత ఏడాది వచ్చిన విడుదలై పార్ట్ 1 సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించాడు తమిళ స్టార్ కమేడియన్ సూరి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూరి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా వచ్చాయి. కాగా ఈ మూవీ తర్వాత సూరి వరుస మూవీలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే విడుదలై పార్ట్ 2లో నటిస్తున్న సూరి తాజాగా మరో కొత్త సినిమాను విడుదలకు రెడీ చేశాడు. సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గరుడన్. ఈ సినిమాకు కాకి సట్టై, కోడి, పటాస్ చిత్రాల ఫేమ్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా, తమిళ నటుడు శశికుమార్, మలయాళ నటుడు ఉన్నిముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. రేవతి శర్మ, శివతా నాయర్, బ్రిగుడా సాగా కథానాయకులుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ స్టన్నింగ్ లుక్ లో దర్శనమిచ్చారు. కంచిపట్టు చీర కట్టిన ఆ ముద్దుకమ్మ తన అందాలతో ఆకర్షిస్తుంది. బ్లూ కలర్ శారీ కట్టుకున్న జాన్వీ ఆ పట్టు చీరపై క్రికెట్ డిజైన్ వేసుకుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ ఫిల్మ్ కోసం వారణాసిలో ప్రమోషన్ చేస్తున్న ధడక్ గర్ల్ చాలా వెరైటీ శారీలో తలుక్కుమంది. గంగా నది తీరంలో పడవపై వెళుతూ ఆమె తన చీరలో దాగిన డిజైన్ వర్క్ ను ప్రజెంట్ చేసింది. బ్లూ కలర్ చీరపై చేయితో నేసిన డిజైన్ వర్క్ ఆకట్టుకుంటుంది. 1983 వరల్డ్ కప్ గెలిచిన సందర్భానికి చెందిన క్షణాలను ఆ చీరపై అత్యంత కళాత్మక డిజైన్ చేశారు. మిరుమిట్లు గొలిపే స్టేడియంలో ఓ బ్యాటర్ భారీ 6 కొట్టినట్లు ఆ చీర డిజైన్ లో చూపించారు. క్రికెటర్లు పవర్ఫుల్ షాట్లు ఆడుతున్నట్లు కూడా డిజైన్ లో క్రియేట్ చేశారు. షార్ట్ స్లీవ్ బ్లౌజ్ వేసుకున్న జాన్వీ బ్యాక్లెస్ టైనాట్ తో సంప్రదాయబద్ధంగా కనిపించింది. టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం స్వాగ్ అనే సినిమాతో వస్తున్న విషయం తెలిసిందే. బోరింగ్ కథలకు టాటా చెబుతూ సరికొత్త పంథాలో అచ్చ తెలుగు సినిమా #స్వాగ్ అంటూ ఇప్పటికే గ్లిమ్స్ ను విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ నుంచి ఎక్సైటింగ్ అప్డేట్లు త్వరలోనే ఇవ్వబోతున్నట్లు చిత్ర బృందం ఎక్స్ వేదికగా ప్రకటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండగా, ఈ సినిమాకు హసిద్ గోలి దర్శకత్వం వహించబోతున్నాడు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తూ ఉండగా, వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. జూలై మొదటి వారంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో ఒకటి ఇండియన్ 2. భారతీయుడుకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి పారా సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా మంచి వ్యూస్ రాబడుతుంది. తాజాగా ఫుల్ లిరికల్ వీడియో సాంగ్ ను లాంచ్ చేశారు. అనిరుద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను పా విజయరాయ్గా అనిరుద్ రవిచంద్ర, శృతికా సముద్రాల పాడారు. ఇప్పటికే మేకర్స్ ఇండియన్ 2 నుంచి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో లాంచ్ చేసిన గ్లిమ్స్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఈ చిత్రాన్ని జూలై 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. ప్రముఖ హీరోయిన్ సమాంతా పెట్టిన తాజా పోస్ట్ చర్చనీయాంశమైంది. సోషల్ మీడియా వేదికగా బయటపెట్టిన ఆమె మనసులోని మాట హాట్ టాపిక్ గా నిలిచింది. మీ విజయాన్ని చూడాలని ఉంది అని రాసి ఉన్న ఇమేజ్ ను షేర్ చేస్తూ, మీ హృదయం ఏం కోరుకున్నా, మీ ఆకాంక్షలు ఏమైనా నా సపోర్ట్ ఉంటుంది, విజయానికి మీరు అర్హులు అని క్యాప్షన్ పెట్టారు. కనీసం #, కూడా జోడించకపోవడంతో ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకుంటున్నారు. సమాంతా ఐపీఎల్ గురించి పోస్టు పెట్టి ఉంటారంటూ అత్యధిక మంది ఫ్యాన్స్, నెటిజన్స్ భావిస్తూ ఉండటం గమనార్హం. బాలీవుడ్ నటుడు కోల్కతా ఐపీఎల్ జట్టు సహ యజమాని షారూఖ్ ఖాన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. కోల్కతా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అహ్మదాబాద్కు వచ్చిన ఆయన ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో చేరిన తర్వాత వైద్యులు ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. షారూఖ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారంటూ వచ్చిన వార్తలపై ఆయన అభిమానులు ఆందోళన చెందారు. కింగ్ ఖాన్ కు ఏమైంది, ఆయన త్వరలో కోలుకోవాలి
చూడాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిసాక ఊపిరి పీల్చుకున్నారు. ముందుగా మా గెటప్ కి మై బెస్ట్ విషెస్. మే 24 రాజు యాదవ్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. డైరెక్టర్ కృష్ణమాచారి. వెరీ రియలిస్టిక్ ఫిల్మ్. ఇప్పుడే పార్ట్ లాంచ్ చేసిన ఫిల్మ్ మై స్మైల్. చాలా క్వాలిటీ ఉంది. అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కంగ్రాట్స్. మీరు ఇచ్చిన టెక్నీషియన్లు, క్వాలిటీ టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, లిరిక్ రైటర్ కానీ, మీరు ప్రొడ్యూస్ చేసిన క్వాలిటీ కానీ, ఆల్ ది బెస్ట్. సో ఈ సినిమాలో ట్రైలర్లో బాగా నచ్చింది ఏంటంటే, జనరల్గా శ్రీను మనం ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు. డెఫినెట్గా ఈ సినిమాలో అందరినీ ఏడిపిస్తాడని కూడా నాకు అర్థమవుతుంది. ఈ సినిమాలో మంచి ఫీల్తో. సో హార్టీ కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ కృష్ణమాచారి చాలా రియలిస్టిక్గా ఒక చిన్న బడ్జెట్లో ఇంత క్వాలిటీ ఫిల్మ్ తీయడం అనేది చాలా కష్టం. బట్ నిజంగా చూసినప్పుడు చిన్న ఫీల్, ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో సినిమాలో. అంటే సాంగ్స్ కానీ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది ఎంత కష్టపడ్డాడు అనేది. ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణమాచారి. మై హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ రాజు యాదవ్. మే 24 అందరం థియేటర్లోకి వెళ్ళి రాజు యాదవ్ చూడాలి. ఆల్ ది వెరీ బెస్ట్. హలో ఆల్. ఈరోజు మేము గమ్ గమ్ గణేష ప్రమోషన్స్లో భాగంగా ఇలా కార్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం జరుగుతుంది. ముచ్చట్లు అసలు ఏం చేస్తున్నాం, ఎందుకు పిలిచినావు నన్ను, డ్రైవింగ్ ఎందుకు చేపిస్తావు? ఒక్క నిమిషం అన్న. ఇగో ప్రమోషన్స్ అంటే మనం ఏసీ రూముల్లో కూర్చొని అలా చేస్తే వర్కౌట్ అవ్వదన్నా. వెళ్ళాలా, జనాల్లోకి వెళ్ళాలా, అప్పుడే మన ప్రమోషన్స్ బాగుంటాయి. అందుకే తీసుకొచ్చా. కానీ ఏం చేద్దాం? ఇగో నువ్వు ఇలా కార్లో కూర్చొని నడుపుతా ఉండు కారు, మిగతాది నేను చూసుకుంటా. అంటే డ్రైవర్ అట్లా కాదు. ఇగో ర్యాండమ్ గా ఎవరైనా ఉంటారు కదా రోడ్ సైడ్, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మన సినిమా రిలీజ్ అవుతుందని జనాలకు తెలుసా లేదా అది తెలుసుకుందాం. దీనిలో భాగంగా మన పరువు పోవచ్చు, మనం తిట్టచ్చు, ఏదైనా జరగచ్చు. సో మేము ఈ సినిమాలో మా క్యారెక్టర్ దొంగలు అనమాట. సో లెట్స్ కాల్ దిస్ డేట్ విత్ దొంగ. ఓకే. వాళ్ళు వచ్చి నన్ను చూడగానే కారులో కూర్చోనగానే వచ్చి కూర్చోవాలా, అలా ఉండాలా. వాడు నన్ను కొట్టేలా ఉండకూడదు ప్లీజ్. అలాంటి వాళ్ళ దగ్గర ఆపొద్దు. కొడితే కూడా మంచి ఫుటేజ్ దొరుకుతుంది. ఎలా అయిపోయా ఫుటేజ్ నన్ను కొట్టించేస్తా. నువ్వే అన్నావు సినిమా ప్రమోషన్. అవును, జనాల్లోకి వెళ్ళాలన్నాను కానీ మరి హాస్పిటల్కి వెళ్ళాలని ధైర్యం చేయకమా. ఆ ఎంప్లాయీస్ వెళ్దాం మామూలుగా. A few moments later. రండి రండిరా. అమ్మా ఎక్కడికి వెళ్ళాలన్నా? కొంచెం ముందు అన్న. ఏం లేదన్నా, లేని వాళ్ళతో ఏంటి మాటలు? జై హింద్. బేసిక్ సినిమాలు చూస్తున్నారా? సినిమాలు చూస్తున్నా. రీసెంట్ గా మీరు ఏం సినిమా చూసారన్నా? రీసెంట్ గా హర్షవర్ధన్ మూవీ ఉంది కదా, హర్షవర్ధన్ రవితేజ ప్రొడ్యూస్. సుందరం మాస్టర్ చూసాను, బాగుంది, చాలా బాగుంది. ఓకే. అదే సినిమాల గురించి అసలు జనాలు ఏమనుకుంటున్నారు ఏంటనేది ఒక సర్వే లాగా అనమాట. సో మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. మీకన్నా? సూపర్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారు. మా డ్రైవర్ కూడా మహేష్ బాబు ఫ్యానే, ఇతను కూడా. రీసెంట్ గా గమ్ గమ్ గణేష్ అని ఒక సినిమా చేస్తున్నాను, తెలుసా? దాని గురించి ఏమన్నా మీకు తెలుసా? విన్నా. ఎవరు హీరో? ఎవరు హీరో ఎవరు తెలియదు కానీ గమ్ గమ్ గణేష్ కామెడీ సంబంధించి మీరే నేను హీరో కాదన్నా, నేను హీరో. విజయ్ దేవరకొండ వాళ్ళ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తెలుసా? ఆయన బేబీ చూసారా? బేబీ చూసారా? సో ఆయన యాక్టింగ్ నచ్చింది అన్న మీకు? పర్వాలేదు. ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పర్వాలేదా? ఓకేనా? బాగుంటుంది. నాకు అంత ఎక్కదు అంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. 7 ఇమిటేట్ చేసినట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళది అంటే సొంత తమ్ముడు కదా, సేమ్ అవి ఉంటాయి అన్న, ఆ ఫీచర్స్ ఉంటాయి. బట్ బేబీలో బాగా చేశాడు. అంతకుముందు సినిమాలు చూసారు? దొరసాని చూసారా సార్? డబుల్ యాక్షన్ అవి బాగా చేశాడు. కొంచెం గాలి తీసి వాళ్ళకి ఒకసారి హాయ్ చెప్పు.
హాయ్ యాక్టింగ్ రాదా చూపిస్తా డ్రైవింగ్ ఎట్లా చేస్తాం. సో మేము రీసెంట్ గా గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేసాం. ఓకే, అది ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. సో దాని ప్రమోషన్ లో భాగంగానే ఇలా మిమ్మల్ని ఎక్కించుకున్నాం. సూపర్. మీరు అయితే మేము ఇంకా మా పని అయిపోయింది కాబట్టి ఇక్కడ దింపేస్తాం, అక్కడ ఇంత పాజిటివ్ ఉన్నారు ఏంటంటే. మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అన్న, గమ్ గమ్ గణేష సినిమా సూపర్ ఉంటది, మంచి కామెడీ ఉంటది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటది సినిమా. మీకు మీరు క్రైమ్ కామెడీ ఇస్తామా? మీకు న్యూ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఉంటాయి చూడు, అలాంటి సినిమా అంటే చాలా ఇష్టం. ఫుడ్ తినేశారా? బిల్లు కట్టారా? కట్టేయకుండానే ఎక్కిచ్చారా? కట్టేశారు కదా. మేము కూడా చెప్పుకుంటాం, ఆనంద్ సార్ కలిసాము, ఇప్పుడు కలుస్తామని చెప్తారా? నీకు రేటింగ్ ఇచ్చాడు తెలుసా, 10కి 7 అంట. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. నేను కొంచెం సేపు ఆడదాం అనుకున్నా. ఒక సెల్ఫీ ఇవ్వగలరా? షూర్ షూర్. నేను తెలుసా మీకు? సో ఇందాక మీకోసమే వచ్చాను. అంటే ఒక చిన్న సర్వే చేస్తున్నాం అనమాట. యూత్కి పాలిటిక్స్ మీద ఎంత గ్రిప్ ఉంది, మూవీస్ మీద ఎంత గ్రిప్ ఉంది, టీవీస్ సీరియల్స్ మీద ఎంత గ్రిప్ ఉందని చూసారా సార్ డబుల్ యాక్షన్. సో 1 రౌండ్ అలా కార్లో, ఇఫ్ యూ ఓకే? యా షూర్. సో హాయ్, మీ పేరు? మృదుల. యువర్ సో నై, క్యూట్ ఉన్నారు మీరు. మీరు? సౌమ్య. చాలా సౌమ్యంగా ఉన్నారు. సో రీసెంట్ గా ఏం సినిమా చూసారు? మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ మన నచ్చిందా మీకు? ప్రేమలు చూసాను. ప్రేమలు నచ్చిందా? నచ్చింది. ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం మీకు బేసిక్ గా? కామెడీ, థ్రిల్లర్, లవ్ స్టోరీస్, క్రైమ్, అలాంటివన్నీ. సో ఇందాక నేను మిమ్మల్ని మీట్ అవుదామని వచ్చాను, అక్కడ కార్ ఆపాను. మీరు వెంటనే కార్ ఎక్కేసరికి ఓ కిడ్నాప్ చేసేవాడు అనుకున్నారేమో అనుకుని. గెటప్ లో ఎంత నేచురల్ గా ఉన్నారు. నీ మొహం మీద కాకరెట్టయ్యా. మేము డేర్ చేస్తున్నాం యాక్చువల్లీ, దిగి రోడ్ పైన డాన్స్ అనేది డేర్. ఓకే. సో ఫ్యామిలీ స్టార్ చూసారా? విజయ్ దేవరకొండ. మీకు ఇష్టమా విజయ్ దేవరకొండ? రీసెంట్ గా నేను గమ్ గమ్ గణేష అనే ఒక సినిమా చేశాను. అది ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. మీకు గమ్ గమ్ గణేష్ అని విన్నారా? అసలు పేరు విన్నారా? సో ఆ మూవీలో హీరో ఆనంద్ దేవరకొండ. తెలుసా? ఆనంద్ దేవరకొండ తెలుసా? బేబీ. మీకు ఇష్టమా? అంటే ఆయన యాక్టింగ్ నచ్చిందా? అంటే నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేశాను. ఓకే, బాగా కనెక్ట్ అయ్యారా? అవునా? సీరియస్లీ ఆయన యాక్టింగ్ నచ్చక? ఓకే. సో అదనమాట సంగతి. సో ఆయనే హీరో అందులో గమ్ గమ్ గణేషలో. ఈ మంత్ 31st కి రిలీజ్ అవుతుంది. బేసిక్గా అది విజయ్ దేవరకొండ గారితోనే చేద్దాం అనుకున్నారు. ఆయన డేట్స్ లేక వాళ్ళ తమ్ముడికి వెళ్ళింది. అంటే సేమ్ ఆయన కూడా ఆయన ఇమిటేట్ చేసినట్టు ఉంటాడు కదా, కొంచెం అలాగే ఉంటాడు కదా, కొంచెం యాక్టింగ్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అంత కొంచెం అంతే ఉండదు నాకు తెలిసి యాక్టింగ్. అంటే నాకు అంత అనిపించలేదు. అదే మీరు చూస్తారా? అంటే స్క్రిప్ట్స్ వైజ్ ఆయన బాగా సెలక్షన్ బాగుంటది. అవును, అది కూడా నాకు తెలుసు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూసారా? అంత దూరం ఎందుకు వచ్చారు రీల్స్ చేయడానికి? యాక్చువల్లీ మేము ఊరికే హ్యాంగ్ అవుట్ అవడానికి అలా బయటకు వచ్చాము. What were you going to dance on? కళ్యాణి వచ్చా స్టెప్ కి డాన్స్ చేస్తాం. ఎందుకు ఈ పాటకి చేయండి చెప్తా. పిచ్చిగా నచ్చేసావే రంగుతునిగా, కళ్ళలో జల్లేసావే రంగులన్నీ భలేగా. It was lovely meeting you guys. Thank you so much. And it was honestly a surprise, shock for us. Yeah, that was the intention also. ఇప్పుడు మేము అలా షాక్ అవుతారా? అలా సర్ప్రైజ్ ఇచ్చి షాక్ అవుతారా లేదా అనుకుంటున్నాం. బాగున్నారా? నమస్తే. బాగున్నారా? ఏంటి సంగతిలో? చెప్పాలి సార్.
ఊరికనే వచ్చా. మనం సెంటర్ పాయింట్ పెట్టి గుంటూరు పర్వాలేదు. గుంటూరా మీది? మా అన్నది గుంటూరే, నాది విజయనగరం. నాది సెల్ఫీ రండి కార్లో కూర్చోండి, తీసుకుని ఇస్తా. మీరు ఇలా కారు ఎక్కమనంగా ఎక్కారు, మేము తీసుకుపోయి ఎక్కడ మిమ్మల్ని అమ్మేస్తే ఏం చేస్తారు? అవునా? ఏ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాను సార్. బాగా చూస్తారా? తక్కువ సార్. బాగా అంటే నేను పవన్ కళ్యాణ్ ఒకటి చూస్తా, ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి పక్క, నేను మహేష్ బాబు గారిది మెయినా? బాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ సార్. ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ఓకే. విజయ్ దేవరకొండ గారి చూస్తావా? విజయ్ దేవరకొండ కుర్రోళ్ళు అంటే లైక్ ఇప్పుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, ఏం పేరు ఆయన పేరు? ఏది సినిమా వచ్చింది అన్న, బేబీ. బేబీయా? బేబీ బేబీ అదే అన్న, అదే అన్న, నేను ఎక్కడే అదే అన్న, నువ్వేనన్నా? చూసి ఇప్పుడు ఆలోచిస్తాను అప్పుడు నువ్వే కాదా అని చూస్తా. నువ్వేనన్నా? 100% ఏ డ్రైవింగ్ చేస్తే సరే 100% నువ్వేనన్నా. రీసెంట్ గా ఏం సినిమా చూసారు? నీకు ఎలాంటి సినిమాలు ఇష్టం? 1 month నుంచి సినిమాలకి వెళ్ళాను. మా గమ్ గమ్ గణేష్ అని మేము ఒక సినిమా చేసాం. మే అన్న హీరో, నేను అన్న పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా. సో ఆ సినిమా మీరు తప్పకుండా మీ స్టాల్ కాడికి వచ్చే వాళ్ళందరికీ మీకు మేము త్వరలో 1-2 రోజుల్లో వచ్చి మా పాంప్లెట్ ఇస్తా, మా ఫ్లెక్సీ ఇస్తా, మీ స్టాల్ కాడ పెట్టాలి. సరేనా? పక్క పెడతానన్నా. మీకు గిఫ్ట్ ఇస్తా. నాకు ఒక క్రికెటర్ నాకు క్యాప్ ఇచ్చిండే. ఎవరు? మన ఆంధ్ర ప్లేయర్, విశాఖపట్నం నుంచి. ఆయన పేరు కోనా ఎస్ భరత్. నాకు ఇది అప్పుడు నాకు ఇచ్చిండే, మీకు ఇస్తున్నా. మీరు ఎప్పుడు మా సినిమా పేరేంటి? గమ్ గమ్ గణేష. గమ్ గమ్ గణేష. సో తప్పకుండా చూడండి, ఓకేనా? అబ్బా ఏం స్మార్ట్ ఉన్నావు అబ్బా. మీ పేరేంటి అసలు? గోపాల్ రావు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.